అటెన్షన్ ప్లీజ్. ప్లాస్టిక్ కాలుష్యం భయానకంగా విస్తరిస్తోంది. నీటిలో, పాలలో, ఆహారంలో చేరిన మైక్రో ప్లాస్టిక్స్ నేరుగా మానవ శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. చేయాల్సినంత డ్యామేజ్ చేస్తున్నాయి. అదేదో సాధారణ కాలుష్యం కాదు. ఇప్పుడు రోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మైక్రో ప్లాస్టిక్స్. ప్లాస్టిక్లో బీపీఏ అనే రసాయనం, ఫాలేట్స్, ఇతర హానికర టాక్సిన్లు ఉంటాయి. ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాకేజింగ్ వల్ల ఆహారం విష కలుషితం అవుతుంది. డిస్పోజబుల్ గ్లాసుల్లో వేడి వేడి టీ తాగేవారు ఎందరో. వాటి లోపల సన్నటి ప్లాస్టిక్ పొర వేడికి కరిగి వ్యక్తుల దేహాల్లోకి వెళ్ళిపోతుంది. సన్నటి, పల్చటి ప్లాస్టిక్ కవర్లలో వేసి ప్యాక్ చేసే సాంబారు, కూరలు వంటివి అంతే డేంజర్. ఇలా జరుగుతోందని ఎవరెంత మొత్తుకుంటున్నా, గట్టిగా హెచ్చరిస్తున్నా సన్నటి, ఉల్లి పొరల లాంటి ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గడం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ని దూరం చేయడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొన్ని రాష్ట్రాలు ఆ మేరకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. వాస్తవంలో ఇప్పటికీ దేశంలో ఏటా 56 లక్షల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వేస్ట్ పోగుపడుతోంది. ప్యాకేజింగ్ సామగ్రిని కలిపితే దాదాపు 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఈ లెక్కలు ఏటికేడాది మారుతూ పోతున్నాయి. చేటు సంచుల వినియోగం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్లాస్టిక్ వేస్ట్ వందల సంవత్సరాలు నాశనం కాకుండా భూమి మీద, జలాశయాల్లో పేరుకుపోతూ రకరకాల సమస్యలు తెచ్చిపెడుతోంది. మైక్రో ప్లాస్టిక్స్ తాలూకు దుష్పరిణామాలను నియంత్రించడానికి జనం ఏమీ చేయలేమా? ఖచ్చితంగా చేయగలం. మహారాష్ట్రలో ఆంక్షల కారణంగా ప్లాస్టిక్ వేస్ట్ 40% దాకా తగ్గింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని నిషేధించిన తమిళనాడు అంతర్రాష్ట్ర చెక్ పాయింట్ల వద్ద నిఘా పెంచింది. హిమాచల్ ప్రదేశ్ 2009లోనే ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్స్ నిషేధించింది. 2017 నుంచి ఢిల్లీలో అధికారికంగా బ్యాన్ విధించారు. 2026 అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు పరుస్తామంటోంది. ఆంక్షల విధింపు, అమలు అంశాన్ని తెలంగాణ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే భువనేశ్వర్, కటక్ సహా 6 నగరాల్లో అంచెల వారీ నిషేధం అమలు పరుస్తోంది. పాలిథీన్ సంచులు, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని ఉత్తరప్రదేశ్లో నిషేధించారు. పదే పదే నియమాల్ని ఉల్లంఘిస్తున్న వారికి ముంబైలో 25,000 రూపాయల దాకా జరిమానా విధిస్తున్నారు. ఆంక్షలు విధించడమే కాదు, ప్రత్యామ్నాయాల్ని చూపిస్తేనే నిషేధం విజయవంతం అవుతుంది. ఉదాహరణకు భువనేశ్వర్లో గుడ్డ సంచులు, పేపర్ కవర్ల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అలా చేయగలిగే వీలుంది. దాంతోపాటు ప్రభుత్వ పరంగా చొరవతో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వేస్ట్ ఉపయోగం ఊపందుకుంటే అదో గొప్ప మైలురాయి అవుతుంది. మైక్రో ప్లాస్టిక్స్ ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఏదో ఒకటి చేసి మనల్ని మనం రక్షించుకోవాలని అనిపించక మానదు. మైక్రో ప్లాస్టిక్స్ వల్ల ఏమవుతుంది? హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. గట్ హెల్త్ నాశనం అవుతుంది. జీర్ణ వ్యవస్థ గాడి తప్పుతుంది. పెద్ద పేగు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ దాపురించే ముప్పు ఉంది. డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. కలుషితమైన సీ ఫుడ్, ప్లాస్టిక్ సీసాల్లో నిల్వ నీరు, వాయు కాలుష్యం, వీటన్నింటి ద్వారా మైక్రో ప్లాస్టిక్స్ మనలోకి చొరబడి చెలరేగిపోతున్నాయి. కొంతమందిలో పునరుత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది. హార్ట్ అటాక్, స్ట్రోక్ సంభవించే ముప్పు పెరుగుతోంది. మెదడు, రక్తం, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు, ప్లాసెంటా అంటే గర్భస్థ మావి, గట్ హెల్త్ అన్నీ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల పొల్యూట్ అవుతున్నాయి. ఈ ఉత్పాతం నుంచి తప్పించుకునేది ఎలా? ఫిల్టర్ వాటర్ మీ శరీరంలోని మైక్రో ప్లాస్టిక్స్ని బయటకు నెట్టేస్తుంది. బాటిళ్లలో ఉండే నీటిని మానేసి వాటర్ ఫిల్టర్లలో నీరు తాగండి. కుళాయి నీరు కాచి వడబోసి తాగడం మరీ మంచిది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బదులు మళ్ళీ మళ్ళీ వినియోగించగల పాత్రలు ఉపయోగించండి. ప్లాస్టిక్ పాత్రలో ఆహార పదార్థాలను పెట్టి మైక్రోవేవ్ చేయొద్దు. గ్లాస్, సిరామిక్ అంటే పింగాణి లేదా స్టీల్ పాత్రలతో మంచినీరు, టీ, కాఫీ తాగండి. ప్లాస్టిక్ టిన్స్లో ప్యాక్ చేసిన కాఫీ పొడి వాడకండి. ప్లాస్టిక్ కటింగ్ బోర్డును కూరగాయలు తరగడానికి ఉపయోగించవద్దు. నాన్ స్టిక్ ప్యాన్లు వాడకపోవడం ఉత్తమం. ప్రీ కుక్డ్ రైస్ డబ్బాల్లో వస్తుంది, దాన్ని దూరం పెట్టండి. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు, స్ట్రాలు, గ్లాసులు వీటన్నింటినీ పక్కన పెట్టండి. ఇటువంటి జాగ్రత్తలతో మైక్రో ప్లాస్టిక్స్ రూపేణా ముప్పును పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా నివారించగలం. యాపిల్స్, క్యారెట్లలో మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నట్లు 2020 నాటి స్టడీ ఒకటి వెల్లడించింది. మైక్రో ప్లాస్టిక్స్పై
అటువంటి అప్లోడ్స్, తాజా పరిశోధనల వార్తలు, విశ్లేషణాత్మక వీడియోలు చూస్తూ ఉండండి. ఇటువంటి మరిన్ని నాణ్యమైన వీడియోలు కావాలంటే కామెంట్స్ సెక్షన్లో మీ స్పందనలు, సూచనలను పోస్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.